ఎప్పుడో రావాల్సిన సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ సామ్సంగ్ S26 సిరీస్ని ఫైనల్గా ఈ మంత్ 25th రోజు గ్లోబల్గా లాంచ్ చేస్తున్నారు. ఇండియన్ టైమింగ్ చూసుకుంటే February 25th రోజు రాత్రి 11:30 PM ఇవి గ్లోబల్గా లాంచ్ అవుతాయి. ఆ టైంకి మనకి ఈ ఫోన్లో ఉన్న అన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైసింగ్ కూడా అనౌన్స్ చేస్తారు. యాక్చువల్గా ఇవి లాస్ట్ మంత్ లాంచ్ అవ్వాలి, కాకపోతే లాస్ట్ ఇయర్ సామ్సంగ్ S25 ఎడ్జ్ అని ఒక ఫోన్ తీసుకొచ్చింది, స్లిమ్ ఫోన్. దీన్ని నెక్స్ట్ జనరేషన్ S26 ఎడ్జ్ కోసం వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. కాకపోతే ఈ S25 ఎడ్జ్కి వీళ్ళు అనుకున్న సేల్స్ లేవన్నమాట, ఎవరు కొనడం లేదు ఫోన్స్ని. సో అందువల్ల ఈ S26 ఎడ్జ్ని కంప్లీట్గా డిస్కంటిన్యూ చేస్తారు, ఆపేస్తారు. సో ఇప్పుడు ఈ February 25th రోజు 3 ఫోన్స్ లాంచ్ అవుతాయి. S26, S26 Plus, S26 Ultra, ఈ 3 ఫోన్స్ లాంచ్ అవుతాయి. సో ఈ 3 ఫోన్స్లో ఏ స్పెసిఫికేషన్స్ ఉంటున్నాయి, లాస్ట్ జనరేషన్ S25తో కంపేర్ చేసుకుంటే S26 సిరీస్లో ఏం చేంజ్ అవుతున్నాయి, ఏం ఇంప్రూవ్ అవబోతున్నాయి, ఏవి కొత్తగా చూడబోతున్నాం, అండ్ S26 సిరీస్ ప్రైస్ ఏమి ఉండబోతుంది, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ డిజైన్ దగ్గరకు వస్తే మూడిట్లో ఈసారి డిజైన్లో చిన్న చేంజ్ అయిపోతున్నారు. నార్మల్గా ఇంతకుముందు అన్ని ఫోన్స్ కూడా ప్లేన్ డిజైన్తో వచ్చేవి. నార్మల్గా ఫ్లాట్ సర్ఫేస్ మీద 3 కెమెరాస్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ కెమెరాస్ వెనక ఒక చిన్న బంప్ తీసుకొస్తున్నారు. కొంచెం ఆ కెమెరాస్ అన్ని కూడా కొంచెం ఒక బంప్ లాగా కొంచెం ఎలివేట్ అయ్యి ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇలా రాబోతున్నాయి. 3 ఇలా కెమెరా బంప్తో రాబోతున్నాయి. మేజర్గా డిజైన్లో మాత్రం ఇవే చేంజెస్. సో ఫస్ట్లీ S26 బేస్ మోడల్ దగ్గరకు వస్తే S25కి S26కి ఏం చేంజెస్ తీసుకొస్తున్నారు. ఫస్ట్లీ డిస్ప్లే. ఈసారి S26 6.3 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా లాస్ట్ జనరేషన్ S25లో 6.2 inch డిస్ప్లే ఉండేది. ఈసారి 6.3 inchకి కొంచెం 0.1 inch కొంచెం సైజ్ పెంచిపోతున్నారు. మీకు రెజల్యూషన్లో కానీ ఎక్కడ డిఫరెన్స్ ఉండదు, సేమ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. సో డిస్ప్లే మాత్రం మేజర్గా డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ కొంచెం 0.1 inch అంటే అది నెగ్లిజిబుల్. అండ్ కెమెరాస్లో కూడా మీకు ఏం డిఫరెన్స్ కనిపించదు. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అలాగే ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, 10 MP టెలిఫోటో కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ 12 MP కెమెరాతో వస్తాయి. సో మీకు అపెచర్లో కూడా S25కి S26కి ఏం చేంజెస్ ఉండవు. ఎగ్జాక్ట్ దీనిలో ఏవైతే కెమెరా సెటప్ ఉందో దీన్ని తెచ్చి దానిలో పెడతారు, ఏం డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఈసారి ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. సామ్సంగ్ S25లో స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఉండేది. ఈసారి స్నాప్డ్రాగన్ నుంచి బయటకు వచ్చి వీళ్ళ సొంత ప్రాసెసర్ సామ్సంగ్ తయారు చేసుకున్న Exynos 2600 ప్రాసెసర్ని బేస్ మోడల్లో తీసుకురాబోతున్నారు. S26లోనే కాదు, S26 Plusలో కూడా Exynos 2600 ప్రాసెసర్ని మనం ఈ సంవత్సరం చూడబోతున్నాం. కాకపోతే ఇంతకు ముందులా కాదు ఈ Exynos 2600 ప్రాసెసర్. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. సామ్సంగ్ ఎప్పుడూ తయారు చేయనంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. ఇది 2 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. దీనిలో 10 కోర్స్ ఉంటాయి. డెకా కోర్ ప్రాసెసర్ ఇది. ప్రైమ్ కోర్ 3.8 GHz క్లాక్ స్పీడ్ మీద రన్ అవుతుంది. మీకు AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ కానీ, గీక్ బెంచ్ స్కోర్స్ కానీ, మోస్ట్లీ టాప్ ప్రాసెసర్స్ అన్నింటినీ కూడా గట్టిగా బీట్ చేసేలాగే స్కోర్స్ కనిపిస్తున్నాయి. మరి రియల్ టైంలో మామూలుగా Exynosలో మనకి కంప్లైంట్స్ ఏంటంటే Exynosలో నార్మల్గా హీటింగ్ ఇష్యూస్ వస్తుంటాయి అండ్ బ్యాటరీ ఫాస్ట్గా ట్రైన్ చేస్తుంటుంది. మరి ఈ 2 ఇష్యూస్ని ఇప్పుడు సాల్వ్ చేసామని చెప్తున్నారు. మరి రియల్ టైంలో ఫోన్స్ మన చేతికి వస్తే మనకి అర్థమవుతుంది. సో బేస్ మోడల్స్ S26, S26 Plus రెండిట్లో ఈసారి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉండదు. Exynos 2600 ప్రాసెసర్నే ఇండియాలో చూస్తాము. అండ్ బ్యాటరీలో కూడా చిన్న చేంజ్ ఉంటుంది. S25లో 4000 mAh బ్యాటరీ ఉండేది. S26లో 4300 mAh, ఒక 300 mAh బ్యాటరీని కొంచెం పెంచబోతున్నారు. ఎట్లా బ్యాటరీ పెంచుతున్నారు కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ ఏం మార్చరు. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో కూడా ఛార్జర్ ఇవ్వరు, మనం సపరేట్ కొనుక్కోవాలి. అండ్ వెయిట్ కూడా S25తో కంపేర్ చేసుకుంటే ఒక 4 to 5 grams వెయిట్ కొంచెం పెరగద్ది. 167 grams వెయిట్ అంటున్నారు. సో S25తో కంపేర్ చేసుకుంటే S26లో మేజర్ చేంజెస్ ఏంటంటే ఫస్ట్ డిజైన్లో బ్యాక్ సైడ్ మీకు కెమెరా బంప్ వస్తుంది అండ్ డిస్ప్లే 0.1 inch డిస్ప్లే సైజ్ కొంచెం పెరగద్ది. ప్రాసెసర్ చేంజ్ అయింది, Exynos 2600 ప్రాసెసర్. బ్యాటరీ ఒక 300 mAh బ్యాటరీ పెంచారు అండ్ వెయిట్ ఒక 5 grams వెయిట్ పెరిగింది. డిజైన్ ఈ 5 డిఫరెన్సెస్ తప్పించి మీకు S25కి S26కి ఏం డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఈసారి Exynos ప్రాసెసర్కి వెళ్తున్నారు కాబట్టి సామ్సంగ్ Exynos ప్రాసెసర్స్లో కెమెరా ఆప్టిమైజేషన్ బాగుంటుంది కంపేర్ టు స్నాప్డ్రాగన్. సో Exynos వాళ్ళ ప్రాసెసరే కాబట్టి వాళ్ళు కొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో కెమెరా క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి రియల్ టైంలో మనం టెస్ట్ చేస్తే కానీ చెప్పలేము. బట్ ఆన్ పేపర్ నార్మల్గా మనకి చరిత్ర చూసుకుంటే Exynos ప్రాసెసర్స్ వాడిన ఫోన్స్ అన్నింటిలో కొంచెం బెటర్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కొంచెం బెటర్ ఉంటాయి. సో ఈసారి ఎలా తీసుకొస్తారో చూడాలి. సో మేజర్గా ఈ 5 డిఫరెన్సెస్ మాత్రమే S25కి S26కి ఉంటాయి. సరే, కనీసం వీటిలో 5 డిఫరెన్సెస్ ఉన్నాయి. S25 Plusకి S26 Plusకి మీకు డిఫరెన్సెస్ చూసుకుంటే ఏం కనిపించదు. మీకు డిస్ప్లే 2 సేమ్ ఉంటాయి. 6.7 inches 2K AMOLED డిస్ప్లేస్తో వస్తాయి. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. కెమెరాస్ రెండిట్లో సేమ్ కెమెరాస్, దీనిలో ఉన్న కెమెరాసే. ఈవెన్ బ్యాటరీ కూడా సేమ్ ఉంటుంది. 4900 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ వెయిట్ కూడా సేమ్ 190 grams వెయిట్ ఉంటుంది. మారేది ఏంటంటే ఓన్లీ ప్రాసెసర్. లాస్ట్ టైం స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఉండేది. ఈసారి Exynos 2600 ప్రాసెసర్కి ప్రాసెసర్ చేంజ్ అవుతుంది అంతే. అంతకుమించి మీకు ఏం డిఫరెన్సెస్ ఉండవు. సో నాకెందుకో ఈ S26 Plus అంత వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు. ఇప్పుడు వీళ్ళు ఇది లాంచ్ చేసినా కూడా దగ్గర ఒక ₹1,00,000 పైనే పెడతారు, తక్కువకైతే లాంచ్ చేయరు.
మీకు S25 ప్లస్ 75,000కి వచ్చేస్తుంది ఫ్లిప్కార్ట్లో. S25 ప్లస్ చాలా మంచి ఆప్షన్ S26 ప్లస్ తీసుకోవడం కన్నా. మీకు అక్కడ ఏం డిఫరెన్స్ ఉండదు, అన్లెస్ కెమెరా ప్రాసెసింగ్ తప్పించి పెద్ద డిఫరెన్సెస్ ఉండకపోవచ్చు. సో S26 ప్లస్ తీసుకోవడం కన్నా S25 ప్లస్ తీసుకోవడం చాలా బెటర్ ఆప్షన్, దానికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మేజర్ డిఫరెన్సెస్ కనిపించేది S26 అల్ట్రాలో. లాస్ట్ ఇయర్ S25 అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే S26 అల్ట్రాలో చాలా చేంజెస్ తీసుకురాబోతున్నారు. మెయిన్గా డిజైన్ నేను చెప్పినట్టు కెమెరా బంప్ తెస్తారు బ్యాక్ సైడ్, కెమెరా కొంచెం ఎలివేట్ అయి ఉంటుంది. అందుతో పాటు డిస్ప్లేలో మేజర్ చేంజ్ రాబోతుంది. లాస్ట్ జనరేషన్లో సామ్సంగ్ M13 ప్లస్ ప్యానల్ యూజ్ చేశారు, బట్ ఇప్పుడు వచ్చే సామ్సంగ్ S26 అల్ట్రాలో సామ్సంగ్ M14 ప్యానల్ యూజ్ చేస్తున్నారు. M14 ప్యానల్ అంటే మనం iQOO 13లో చూసాం కదా, iPhone 17 Pro Maxలో వీటిలో యూజ్ చేసిన డిస్ప్లే ప్యానల్ S26 అల్ట్రాలో చూడబోతున్నాం. డిస్ప్లే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈవెన్ మీకు S25 అల్ట్రా కన్నా డిస్ప్లేలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది ఒకటే నా ప్యానల్ ఒకటే మారిందా అంటే లేదు, వీళ్ళు కొత్తగా ప్రైవసీ డిస్ప్లే తీసుకురాబోతున్నారు. దీని మీద రీసెంట్గా ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. సో ప్రైవసీ డిస్ప్లే అంటే నార్మల్గా మనం స్క్రీన్ గార్డ్స్ అవి వేస్తుంటాం, ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ వేస్తుంటాం. అది వేసినప్పుడు ఏమవుతుందంటే స్ట్రైట్గా చూసినప్పుడు మనకి డిస్ప్లే బాగా కనిపిస్తుంది, బట్ సైడ్ నుంచి ఎవరైనా అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ చూస్తుంటే డిస్ప్లే బ్లాక్గా కనిపిస్తుంది. సో వీళ్ళు ఈ స్క్రీన్ గార్డ్ అవసరం లేకుండానే డైరెక్ట్గా డిస్ప్లేలోనే ఈ ప్రైవసీ ఫీచర్ తీసుకొచ్చారు. సో మీరు డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ ప్రైవసీ డిస్ప్లేని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ చేసుకుంటే మీకు డిస్ప్లే మీద స్క్రీన్ గార్డ్ ఏం అవసరం లేదు. నార్మల్గా డిస్ప్లే యూజ్ చేసేటప్పుడే మీకు లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ ఎవరైనా చూస్తే వాళ్ళకి డిస్ప్లే బ్లాక్గా కనిపిస్తుంది. డిస్ప్లేలోనే ప్రైవసీ ఫీచర్ ఎనేబుల్ అవుద్ది. ఇది చాలా మంచి ఫీచరు. ఇది ఒక్కటేనా అంటే కాదు, మీకు కంప్లీట్ డిస్ప్లే ప్రైవసీ రాకుండా కొంత పార్ట్ వరకు, లైక్ మీకు ఏదైనా ఓటీపీస్ వచ్చినాయి, మీకు ఆ నోటిఫికేషన్ ఆ ఓటీపీ వస్తుంది కదా, ఆ మెసేజ్ వరకు మీకు ప్రైవసీ డిస్ప్లే ఎనేబుల్ అవుద్ది. అదొక్కటే, ఆ మెసేజ్ వరకు మీకు సైడ్ నుంచి చూసినప్పుడు బ్లాక్గా కనిపిస్తుంది. నార్మల్గా డిస్ప్లే అంతా మీకు నార్మల్గానే కనిపిస్తుంది. సో ఇట్లా కొంత పార్ట్ వరకు, కొంత భాగం వరకు ప్రైవసీ డిస్ప్లేని ఎనేబుల్ చేసుకునే ఆప్షన్ కూడా S26 అల్ట్రాలో తీసుకురాబోతున్నారు. ఇది నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎలా ఉంటుంది చూద్దాం అని చెప్పేసి. సో ఇది సామ్సంగ్ S26 అల్ట్రాలో మేజర్ యూఎస్పీ, మెయిన్గా సెల్లింగ్ పాయింట్ కూడా ఇదే ఉంటుంది. సో డిస్ప్లేలో మేజర్ డిఫరెన్స్ కనిపించేస్తుంది. అండ్ ప్రాసెసర్ లాస్ట్ టైం 8 Elite ప్రాసెసర్ ఉండేది, ఈసారి 8 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, తెలిసిందే, కొత్తగా చెప్పక్కర్లే, మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. అండ్ కెమెరాస్లో మీకు ఈసారి చిన్న చిన్న చేంజెస్ తీసుకురాబోతున్నారు. మేజర్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఈసారి కూడా అలాగే ఉంటుంది, కాకపోతే జస్ట్ అపెర్చర్ చేంజ్ అవుతుంది. మెయిన్ కెమెరాకి లాస్ట్ టైం f1.7 అపెర్చర్ ఉండేది, ఈసారి f1.4 అపెర్చర్తో వస్తుంది. అండ్ పెరిస్కోపిక్ కెమెరా లాస్ట్ టైం f3.4 అపెర్చర్తో ఉండేది, ఈసారి f2.8 అపెర్చర్తో వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ, టెలిఫోటో కానీ, ఫ్రంట్ కెమెరా కానీ ఈ మూడిట్లో అపెర్చర్ చేంజ్ ఉండదు, సేమ్ ఇంతకుముందు ఎలా ఉందో అలాగే వస్తాయి. జస్ట్ ఈ మెయిన్ కెమెరా, పెరిస్కోపిక్ కెమెరా వీటిలో మాత్రం అపెర్చర్ చేంజ్ అవుద్ది. అపెర్చర్ ఇంకా తక్కువకి వస్తుంది. అపెర్చర్ తగ్గింది అంటే అక్కడ హోల్ సైజ్ పెరుగుద్ది అనమాట. హోల్ సైజ్ పెరిగింది అంటే ఎక్కువ లైట్ లోపలికి తీసుకుంటుంది. ఎక్కువ లైట్ లోపలికి తీసుకుంది అంటే లో లైట్ ఫోటోగ్రఫీ, మీరు చీకట్లో ఫోటోస్ తీసేటప్పుడు ఇంకా బెటర్గా, ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కనిపించేటట్టుగా లో లైట్ ఫోటోగ్రఫీ ఇంప్రూవ్ అవుతుంది. సో వీళ్ళు ఎలా ఆప్టిమైజ్ చేస్తారో చూడాలి. అపెర్చర్లో అయితే చిన్న చిన్న చేంజెస్ రాబోతున్నాయి. అండ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, ఇంతకుముందు ఎలా ఉందో ఈసారి కూడా అలాగే వస్తుంది, కాకపోతే ఛార్జింగ్ స్పీడ్ పెరుగుద్ది. లాస్ట్ టైం 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఈసారి 60 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంతే, అంతకుమించి చేంజెస్ ఉండవు. వెయిట్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 4 grams వెయిట్ తగ్గుద్ది, 214 grams వెయిట్తో వస్తుంది. ఇవి మేజర్గా S26 అల్ట్రాలో డిఫరెన్సెస్. బ్యాక్ సైడ్ కెమెరా బంప్ వస్తుంది, డిస్ప్లేలో కంప్లీట్ చేంజ్ అయిపోద్ది, ప్రైవసీ డిస్ప్లే వస్తుంది. అండ్ ప్రాసెసర్ మారిపోయింది, కెమెరాలో అపెర్చర్స్ చేంజ్ అవుతాయి, అండ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ పెరుగుద్ది, వెయిట్ ఒక 4 grams వెయిట్ తగ్గుద్ది. ఇంచుమించి ఇది కూడా అంతే, ఒక 4-5 ఫీచర్లు మారుతాయి అంతే. సరే, ప్రైజెస్ దగ్గరికి వస్తే S26 నాకు తెలిసి ఒక 80,000 నుంచి 90,000 రూపీస్లో పెట్టచ్చు. లాస్ట్ ఇయర్ S25 కూడా ఇంచుమించు 80,000 రూపీస్కి లాంచ్ అయింది. ఈసారి వీళ్ళు ప్రైజెస్ అలాగే పెడదామని ట్రై చేస్తున్నారంట. ఈ ర్యామ్లు, స్టోరేజెస్ పెరుగుతున్నా కూడా ప్రైజెస్ కొంచెం అలాగే పెడదామని ట్రై చేస్తున్నారని చెప్పి కొన్ని ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. మరి అది మోస్ట్లీ పాసిబుల్ కాకపోవచ్చు, ఎందుకంటే చాలా పెరుగుతున్నాయి ర్యామ్లు, స్టోరేజెస్. ఆ ప్రైస్లో తీసుకురావడం అనేది చాలా కష్టం. ఆ ప్రైస్లోనే తీసుకురావాలంటే వీళ్ళు ప్రాఫిట్స్ కాంప్రమైజ్ అవ్వాలి. అది చేస్తారని అనుకోవటంలా నా ఎక్స్పెక్టేషన్. లాస్ట్ టైం ఇది 80,000 రూపీస్కి లాంచ్ అయింది, ఈసారి 90,000 దాకా రావచ్చు, ఈజీగా 90,000 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ S25 ప్లస్ లాస్ట్ ఇయర్ 1 lakh రూపీస్కి లాంచ్ చేశారు, ఈసారి 1 lakh పైన వెళ్ళిపోద్ది, 1,10,000 అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ S26 అల్ట్రా లాస్ట్ టైం S25 అల్ట్రా 1,30,000 రూపాయలకు లాంచ్ చేశారు, ఈసారి 1,40,000 నుంచి 1,50,000 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ అయితే పెరుగుతాయి, ఖచ్చితంగా ప్రైస్ అయితే పెరుగుతాయి. లాస్ట్ ఇయర్ ప్రైజెస్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇవి S26 సిరీస్ గురించి. సో మోస్ట్లీ మన ఛానల్లో S26 అల్ట్రా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే S26 ప్లస్కి అసలు ఏం డిఫరెన్సెస్ నాకు కనిపించలే. లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. సో ఆ రెండు కాకుండా S26 అల్ట్రా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.